వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మోస్టర్ దుర్గాప్రసాద్. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ఎలా జరిగింది అంటే, బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా నిర్వహించామని చెప్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే పేలవంగా సాగింది, ఫెయిల్ అయింది అనేసి వాళ్ళు వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తన ప్రసంగంలో ఈ ఒక 30 సెకండ్ల పాటు అంటే అర నిమిషం పాటు ఈ కాశ్మీరు అంటే పహల్గామ్ చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ మౌనం ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రసంగంలో ఏ విధంగా తను ఈ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించారు, తను ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా తన ప్రసంగంలో చెప్తూ తన 10 సంవత్సరాల ప్రభుత్వంలో తను నిర్వహించినటువంటి ఎన్ని కార్యక్రమాలు నెంబర్ 1 స్టేట్గా మన ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా తెలంగాణను తీసుకొచ్చని చెప్పేసి ఆయన గొప్పగా తను చేసిన కార్యక్రమాల గురించి, అంటే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు కట్లు లేకపోవడం, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, అలాగే రైతు బంధు కార్యక్రమం, రైతు బంధు, రైతులకి ఒక ధాన్యం కొన్న 3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేసేసామని చెప్పారు. ఇలాగా ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని మరి ప్రజల్ని మోసగించి ప్రజలకి వాగ్దానాలు కురిపించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. 420 ఒక వాగ్దానాలు చేశారు. 420 ప్రభుత్వం 420 వాగ్దానాలు చేసి, అంటే ఉదాహరణకి స్కూటీలు ఇస్తామని అన్నారు, తర్వాత బస్సు ఫ్రీ అంటే అది బస్సు ఫ్రీ ఇచ్చారు, తర్వాత ఏంటంటే ఉద్యోగాలు ఇస్తారని అనుకున్న ఉద్యోగాలు ఇవ్వలేదు, రుణమాఫీ అన్నారు, రుణమాఫీ సరిగ్గా జరగలేదు అని చెప్పేసి కేసీఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అన్నీ కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకుండా మాట్లాడకుండా మొత్తం కాంగ్రెస్ చేసిన వైఫల్యాలన్నీ కూడా తన పిల్లలు తను అంటే సభకి ఎందుకు వెళ్ళట్లేదు, పిల్లలకే సమాధానం చెప్పని కాంగ్రెస్ నేను వస్తే నాకు సమాధానం మీరేం చెప్తారు అని చెప్పేసి శుష్క వాగ్దానాలు ఏమీ చేయట్లేదు. డబ్బులు అయితే కమిషన్లు తీసుకుంటున్నారు, కమిషన్లు తీసుకోవడం మోసుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి కేసీఆర్ గారు తన ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారండి. అయితే కాంగ్రెస్ తను చేసినటువంటి అంటే ఎందుకు తను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆరోగ్యశ్రీని నేను కొనసాగించాను, మంచి కార్యక్రమాలు, అలాగే నా కార్యక్రమాలు కూడా కొనసాగించాలి కదా. ఉదాహరణకి కేసీఆర్ కిట్ ఉంది, ఎవరైనా డెలివరీ అయితే చక్కటి కేసీఆర్ కిట్ను వాళ్ళు ఇచ్చేవారు. కళ్యాణ లక్ష్మి ఉంది. అయితే ఇప్పుడు ఏది మీరు అన్న తులం బంగారం ఏది, రుణమాఫీ ఏది, రైతు బంధు ఎక్కడుంది, ధాన్యం కొనుగోలు పరిచే డబ్బులు ఎక్కడిస్తున్నారు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పనిచేయట్లేదు. ప్రజల్ని ఏమార్చి వాళ్ళ యొక్క మోసపుచ్చి అధికారంలోకి వచ్చారు. ఇంతమంది జనాభా వచ్చారంటే ఇది బీఆర్ఎస్ మీద ప్రేమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారని చెప్పేసి తను ఈ పార్టీ నిర్వహించడానికి ఎల్కతుర్తిలో పెడుతున్నప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అంటే ఈ సభను నిర్వీర్యం చేయాలని, సభను సరిగ్గా నిర్వహించకుండా ఉండాలని చెప్పేసి ఏ విధంగా అడ్డంకులు సృష్టించారు. అంటే లారీలు అడ్డుపెట్టి ట్రాఫిక్ క్రియేట్ చేసి, ట్రాఫిక్ ఎక్కువ ఉండేలా చేసి, లేదంటే ప్రైవేట్ బస్సులు తీసుకుంటే, ప్రైవేట్ స్కూల్ బస్సులు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకోకుండా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి అది సరైన నిర్వహణ లేకుండా అయినా సరే ఇంతమంది ఎన్ని లక్షలాది మంది ఇంత సభకు వచ్చారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాంగ్రెస్ చేసే పనులు ప్రజలకు నచ్చలేదు, వ్యతిరేకత ఉంది. అందుకే ఇంతమంది సంవత్సరాల్లో ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ సభకు వచ్చారు అని చెప్పేసి కేసీఆర్ గారు తన ప్రసంగంలో చెప్పారండి. ఇక
సహజంగా ఏమవుతుందండి దీనికి అదర్ పార్టీస్ బీజేపీ తన కేసీఆర్ ప్రసంగంలో బీజేపీ వారిని కూడా వాళ్ళని విమర్శించారు. ఏమని? బీజేపీ 11 సంవత్సరాలు వచ్చి అధికారంలోకి 11 రూపాయలు కూడా తెలంగాణకి ఇవ్వలేదు. అలాగే దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినా తెలంగాణకి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. ఇక ఎటువంటి పరిస్థితులు కూడా అంటే ఈ రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా కూడా బీజేపీ సహకరించలేదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వంపై ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. తల్లిని చంపి బిడ్డ బతికిందన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే కగారు దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా నక్సలైట్లపై కగారు చర్యని వెంటనే ఆపాలని చెప్పేసి కేసీఆర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి. ఇక తెలంగాణ ఈ కేసీఆర్ నిర్వహించినటువంటి రజతోత్సవపై తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గారు, ఈ నలుగురు ఒక మీటింగ్ పెట్టి ఈ యొక్క కేసీఆర్ ప్రసంగాన్ని తీరుని విమర్శించారండి. ఇంత ఒక తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో నువ్వు సాధించినప్పుడు నీ ఆస్తి ఎంత, ఇన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చింది, మీ కుటుంబ సభ్యులే ఈ పార్టీ నిర్వహణలో ఎందుకున్నారు, ఇంత డబ్బులు కాళేశ్వరం 1,00,000 కోట్లు మీరు వేస్ట్ చేశారు, అలాగే టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేదంటే ఇక్కడ సరిగ్గా నిర్వహించకపోవటం, గ్రామాల్లో ఉద్యోగాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా కేసీఆర్ చేసినటువంటి వైఫల్యాలు. వీళ్ళు కేసీఆర్ నిర్వహించినటువంటి 10 సంవత్సరాల్లో సరైన అప్పులు చేశాడు. 62,000 కోట్లు అప్పున్నటువంటి దాన్ని రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి చాలా ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పేసి ఆ మంత్రులందరూ కూడా విమర్శించారండి. సీతక్క గారు ఏమంటారంటే పోలీసు వ్యవస్థని నీ యొక్క ఫామ్ హౌస్లో పెట్టుకున్నావు, నీ ఫామ్ హౌస్ కాపలకు పెట్టుకున్నావు తప్ప పోలీసు వ్యవస్థను సరిగ్గా పనిచేయనివ్వలేదు అని చెప్పి సీతక్క గారు చెప్పారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఈ తెలంగాణ వచ్చిందంటే కారణం సోనియా గాంధీ అమ్మ గారు, సోనియా గాంధీ అమ్మ గారు లేకపోతే మీకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. ఈ యొక్క కేసీఆర్ తీరుకు నిరసనగా ఆయా తెలంగాణలో సోనియా గాంధీ యొక్క ఫోటోకి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నా అని చెప్పేసి ఈ కార్యకర్తలకి ఆయన పిలుపునిచ్చారండి. ఇక జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ అధికారం కోల్పోయిన కేసీఆర్ కూడా ఇంకా గర్వం తగ్గలేదని చెప్పేసి తను దళితుడిని చేస్తారని చెప్పారు. మీరు కేసీఆర్ గారు మీరు అధికారంలోకి వస్తే ఒక దళితుడిని సీఎం చేస్తానన్నాడు, అట్లీస్ట్ ప్రతిపక్ష నేత అయినా సరే ఒక దళితుడిని చేయమని చెప్పేసి తెలంగాణ మంత్రులందరూ కూడా ఈ కేసీఆర్ తీరుని విమర్శించారు. బీజేపీ కూడా తగిన విధంగా కూడా అది ఫెయిల్ అయిపోయింది, ఎటువంటి పరిస్థితులు సరిగ్గా నిర్వహించలేదు, ప్రజల్లో బీజేపీయే ఇష్టపడుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారండి. ఏదేమైనా ఎవరైతే ప్రజల యొక్క బాగోగుల్ని, ప్రజలకి ఏం కావాలి సౌకర్యాలు, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి విద్య, వైద్యము, వాళ్ళకి కావలసిన సదుపాయాలు, వాళ్ళ యొక్క రోడ్డు వ్యవస్థ, రవాణా వ్యవస్థ, వాళ్ళకి ఏ ఇబ్బందులు, కరెంటు కోతలు లేకుండా ఉండాలి, నీరు సప్లై బాగుండాలి, అప్పుడే ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వాలను కానీ ఆ పార్టీలను కానీ ఆదరిస్తారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.